నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్, యూజువల్లీ ఫస్ట్ మ్యారేజ్ జరుగుతుంది, ప్రాపర్గా విడాకులు తీసుకోరు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, మెయింటెనెన్స్ కోసం క్లెయిమ్ చేస్తూ ఉంటారు. నిజంగా మెయింటెనెన్స్ అప్పుడు క్లెయిమ్ చేసినప్పుడు అడగాలి అనుకున్నప్పుడు మెయింటెనెన్స్ అనేది వీళ్ళకి ఇస్తారా, సెకండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో? ఇప్పుడు ఇంత గతంలో మనము వెస్ట్రన్ కంట్రీస్లో చూసేవాళ్ళు మేడం, ఇట్లా ఏది రెండు మ్యారేజ్లు, 3 మ్యారేజ్లు, 4 పిల్లలు, వీళ్ళు విడిపోతున్నప్పుడు పెద్ద పెద్ద అలిమనీలు ఇస్తాము. వెస్ట్రన్ కంట్రీస్లో పాప్ సింగర్స్, ఇప్పుడు మైకిల్ జాక్సన్ కేసు మనం తీసుకుంటే అట్లా ఏంటి, ఫస్ట్ వైఫ్కి ఇంత ఇచ్చారంట అలిమనీ, సెకండ్ వైఫ్కి ఇంత ఇచ్చారంట అలిమనీ అని మనం అప్పట్లో అనుకునే వాళ్ళం. చాలా మంది మన ఇండియన్స్కి, లేకపోతే మన ఇండియాలో, లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో తెలియంది ఏంటి అంటే, మన సంస్కృతిలో కూడా ఇది కామన్ అయిపోయింది. ఫస్ట్ మ్యారేజ్ విడిపోతున్నారు, సెకండ్ మ్యారేజ్ విడిపోతున్నారు, అలిమనీలు ఇస్తున్నారు, వీళ్ళ పిల్లలు ఫస్ట్ మ్యారేజ్ పిల్లలు హస్బెండ్ దగ్గరే ఉంటున్నారు, సెకండ్ మ్యారేజ్ తర్వాత వాళ్ళ పిల్లలు సపరేట్గా ఉంటున్నారు. ఇట్లా నానా రకాలుగా మన సొసైటీలో వెస్టర్న్ కల్చర్ మిక్స్ అయిపోయి ఇట్లాంటి కేసులు కోర్టుకు వెళ్తాం వల్ల కోర్టు జడ్జిమెంట్స్ కూడా రకరకాలుగా వస్తాం మొదలైంది. ఓకే, సో ఇందులోనే ఒక కేసు మనం తీసుకుందాము. రైట్ టు మెయింటెనెన్స్ అండర్ సెక్షన్ 125 CRPC నాట్ ఎ బెనిఫిట్ రిసీవ్డ్ బై వైఫ్ బట్ ఎ లీగల్ అండ్ మోరల్ డ్యూటీ ఓన్ బై హస్బెండ్ అని సుప్రీంకోర్టు అంటం జరిగింది. అంటే ఈ రైట్ టు మెయింటెనెన్స్ అన్నది ఏదో ఫ్రీగా ఇస్తామని కాదు, అది హస్బెండ్ ఒక మోరల్ డ్యూటీ అని చెప్పేస్తాం జరిగింది. అయితే కోర్ట్ ఆల్రెడీ ఏం చెప్తుందంటే, కోర్ట్ ఈజ్ ఆల్సో సేయింగ్ దట్ we are aware this court has previously denied maintenance in case of subsisting marriages. ఒక్కసారి పెళ్ళయి మళ్ళీ ఇంకొక చట్ట ప్రకారం డైవర్స్ కాకుండా ఇంకోసారి మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఇంతకు ముందు డైవర్స్ ఇవ్వలేదు, అది ఒప్పుకుంటూనే ఈ కేసులో మాత్రం మెయింటెనెన్స్ ఇవ్వాలి అంటున్నాము. ఎందుకంటే అని ఫాలోయింగ్ రీజన్స్ కూడా చెప్తాం జరిగింది. ఈ కేసు మనము ఫ్యాక్ట్స్లోకి వెళ్తే కనుక మేడం, ఇందులో తను ఒక మహిళ, షీ గాట్ మ్యారీడ్ ఇన్ 1999. వాళ్ళు అమెరికాలో ఉండేవాళ్ళు. 2000 సంవత్సరంలో బాబు కూడా పుట్టారు, మేల్ చైల్డ్. కపుల్ లివ్ టుగెదర్ అంటిల్ డిస్ప్యూట్స్ అరైజ్ బిట్వీన్ దెమ్ ఇన్ అమెరికా. అమెరికాలో ఉన్నంత వరకు బాగానే ఉన్నారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత, ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా విడిపోదామని నిశ్చయించుకొని వాళ్ళు డైవర్స్కి వెళ్ళకుండా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU రాసుకొని విడిపోయి ఉంటున్నారు. అప్పుడు ఆ క్రమంలోనే తిను ఈ లేడీ ఎవరైతే ఉంటారో ఇంటి పక్కనున్న ఒక వ్యక్తితోటి ప్రేమలో పడి, ఆ ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అఫీషియల్గా తీసుకోకుండా MOU ఉంది కదా ఇది సరిపోద్ది అని అనుకొని ఆ వ్యక్తితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాం జరుగుతుంది. అఫీషియల్గా పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. మళ్ళీ దురదృష్టం జాతు కొన్నాళ్ల తర్వాత సెకండ్ హస్బెండ్తో కూడా ఈమెకి గొడవలై విడిపోతాం జరుగుతుంది. విడిపోయినప్పుడు సెకండ్ హస్బెండ్ మీద ఈమె మెయింటెనెన్స్ ఇస్తాం జరుగుతుంది. యూజువల్గా ఫస్ట్ మ్యారేజ్కి డైవర్స్ కాకుండా వెళ్ళినప్పుడు సెకండ్ మ్యారేజ్ అప్పుడు మెయింటెనెన్స్ రాదు. ఈ కేసులో కోర్టు మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పింది. ఎందుకు అంటే, ఒక సోషల్ జస్టిస్ ఆబ్జెక్టివ్ ప్రకారము 125 CRPC మెయింటెనెన్స్, మన ఇంటి పక్కన ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతేనే మనం వెళ్ళి మీకు ఏమైనా కావాలా, మేము ఏమైనా హెల్ప్ చేయాలా, ఇవ్వాలా అని అడుగుతాం. మన ఇంటి చుట్టుపక్కల ఎవరైనా పోతే వాళ్ళ ఇళ్లలో ఒక 2 రోజులు మనం అందరం భోజనాలు పంపిస్తాం. అది మన సంస్కృతి, హిందూ సంస్కృతి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పొయ్యలు వెలిగిరు కాబట్టి మనం ఒక 2 రోజులు వాళ్ళకి సపోర్ట్ చేస్తాం ఫుడ్. అట్లనే మన ఇంటి ముందు నార్మల్గా మన ఇంటి ముందు ఏదైనా చిన్న కుక్కపిల్ల ఉన్నా కూడా మనం ఆ కుక్కపిల్లకి బిస్కెట్ ఏదో ఇస్తాం. దాన్ని సోషల్ ఆబ్జెక్టివ్ అంటాం మనం. ఓకే, సోషల్ జస్టిస్ ఆబ్జెక్టివ్ అంటాం. అట్లనే ఈమె ఇన్నాళ్ళు మీతో కాపురం చేసి మళ్ళీ మీకు తనకి కూడా మళ్ళీ పిల్లలు కూడా పుట్టిన తర్వాత కేవలం ఫస్ట్ మ్యారేజ్కి డైవర్స్ రాలేదు అన్న ఒక్క పాయింట్ తోటి హస్బెండ్ నేను ఇంకా చూసుకోను అని వదిలేస్తానికి లేదు. అందులో మళ్ళీ ఫస్ట్ మ్యారేజ్కి MOU కూడా రాసుకున్నారు. అంటే ఒక రకంగా కోర్టులో కాకపోయినా డైవర్స్ ఒక పత్రం అయితే రాసుకున్నారు విడిపోతున్నామని, అంటే మోసం చేయలేదని. అంటే బేసిక్గా ఇందులో కోర్టు చెప్పేది ఏంటంటే, ఆ అమ్మాయి ఎవరైతే మహిళ ఎవరైతే ఉన్నారో తను మోసం చేయలేదు, ఒక పత్రం రాసుకున్నారు, MOU రాసుకున్నారు, దాని తర్వాతనే పెళ్లి చేస్తున్నారు కాబట్టి దీన్ని కన్సిడర్ చేయొచ్చు సోషల్ జస్టిస్ కింద అని చెప్పి మెయింటెనెన్స్ ఆర్డర్ ఇస్తాం జరిగింది.
ఓకే. ఇప్పుడు చూడండి మన సుప్రీంకోర్టు కూడా ఎంత ఫ్లెక్సిబుల్ అవుతుందంటే రోజు రోజుకి సమస్యలు కొత్త కొత్తవి వస్తూ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు లాలో కూడా మార్పులు తెచ్చుకుంటూ మనం ముందుకెళ్తూ ఉన్నాము. కానీ ఈ మార్పులు అడ్వకేట్స్ అయిన మనకే చదివితే కానీ తెలీదు. అలాంటి సామాన్య ప్రజలకి ఈ మార్పులు అవుతున్నాయి, మన దేశంలో కూడా ఇలా అవుతున్నాయి, ఇలా జరుగుతున్నాయి, ఇలాంటి ఆర్డర్లు వస్తున్నాయి అని తెలియాలి అంటే మనలాంటి వీడియోస్ చూడాలి, ఒక 10 మందికి షేర్ చేయాలి. మనం ఏదైతే ఇంత కష్టపడి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నామో డెఫినెట్గా ఈ సమాజంలో పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.